వైఎస్ఆర్ వైఎస్ఆర్ జై జగన్. జగనన్నను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక కొంతమంది సిబిఐ చాటు నుంచి దాడి చేస్తున్నారని షర్మిల చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారన్న సాకు చెప్పి జగనన్నను జైలు పాలు చేసి 10 నెలలు అయిపోయింది. మరి ఈరోజు ఛార్జ్ షీట్లో A4 గా హోంమంత్రి గారిని సబితా ఇంద్రారెడ్డి గారిని చేర్చడం జరిగింది. అంతకు ముందు ఛార్జ్ షీట్లో ఇంకొక మంత్రి గారిని ధర్మాన ప్రసాద్ రావు గారిని కూడా ఛార్జ్ షీట్ లో చేర్చడం జరిగింది. మరి సాక్షులను ప్రభావితం చేసే అవకాశము హోంమంత్రి గారికి మంత్రి గారికి ఉన్నట్ట, లేకపోతే సాధారణమైన ఎంపీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్ట? సిబిఐ సమాధానం చెప్పాలి. సాక్షులను ప్రభావితం చేసే అధికారము ఈ మంత్రులకుందా, లేకపోతే జగనన్నకుందా? సిబిఐ సమాధానం చెప్పాలి. మరి ఈ సిబిఐ జగనన్నను జైల్లో ఎందుకు పెట్టినట్టు? సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నా, అధికారం ఉన్నా ఈ మంత్రుల్ని ఎందుకు అరెస్టు చేయనట్టు అని సిబిఐని ప్రశ్నిస్తున్నాం. సిబిఐ ఈ మంత్రులు కాంగ్రెస్ కు అనుకూలస్తులు కనుక వారిని అరెస్టు చేయదు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కు వ్యతిరేకించాడు కనుక ఆయనని అరెస్టు చేసింది. ఇది పచ్చి నిజం. ఈ కారణం కాకుండా ఇక ఏ కారణం సిబిఐ చెప్పినా ఆ చందమామ కథ వినడానికి ప్రజలు అమాయకులు కారని సిబిఐని హెచ్చరిస్తున్నాం. కేవలం జగనన్నని రాజకీయంగా పతనం చేయడానికని కుట్రలు పన్ని నీచమైన ఆలోచనలు చేసి ఈరోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. ఈ పాపము ఊరికే పోదు. ఈ పాపంలో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు ఇంతకు ఇంత అనుభవిస్తారని స్పష్టంగా చెబుతున్నాం. రాష్ట్రంలో మూడో పార్టీ ఉండకూడదట, మూడో మనిషి ఉండకూడదట. అందుకనే కుట్రలు పన్ని జగనన్నను జైలు పాలు చేశారన్నారు షర్మిల. కానీ బోనులో ఉన్న సింహం సింహమే అన్నప్పుడు హనుమాన్ జంక్షన్ జగన్ నినాదాలతో హోరెత్తింది. బోనులో ఉన్న సింహమే సింహమే. సాక్షి న్యూస్, కృష్ణా జిల్లా. జగనన్న విషయంలో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కనుమూరు దగ్గరకు వచ్చేసరికి షర్మిల పాదయాత్ర 1565 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ గ్రామస్తులు 1565 మొక్కలను నాటడానికి శ్రీకారం చుట్టారు. మొదటి మొక్కను షర్మిల నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికే ఈ కార్యక్రమం చేపట్టినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి. గన్నవరం నియోజకవర్గంలో జన కెరటాలు ఎగసిపడ్డాయి. రాజన్న బిడ్డ అడుగులో అడుగేయడానికి ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చారు. ఊరూరు కదిలింది ఉరుకుల్ల మీద షర్మిలమ్మ పాదయాత్ర ఈరంగా. ఊరూరు కదిలింది ఉరుకుల్ల మీద షర్మిలమ్మ పాదయాత్ర ఈరంగా. మిట్ట మధ్యాహ్నపు ఎర్ర టెండల్లో కక్షగట్టిన సూడి గుండాల దాగి అచ్చము రాజన్న పలకరింపోలే. అచ్చము రాజన్న పలకరింపోలే. వచ్చింది పల్లెకు వానసినుకోలే, వానసినుకోలే. ఊరూరు కదిలింది ఉరుకుల్ల మీద షర్మిలమ్మ పాదయాత్ర ఈరంగా. మిట్ట మధ్యాహ్నపు ఎర్ర టెండల్లో కక్షగట్టిన సూడి గుండాల రాజీ. రాజన్న 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 నీ మేలెక్క మరిచేను రాజన్న. రాజన్న 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 నీ రుణమెక్క తీర్చాలే రాజన్న. రాజన్న 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 నీ మేలెక్క మరిచేను రాజన్న. రాజన్న 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 నీ రుణమెక్క తీర్చాలే రాజన్న. రాజన్న బిడ్డను చూస్తూ తమ కష్టాలు మర్చిపోతున్నామంటున్నారు ప్రజలు.
ఆరోగ్యశ్రీ పెట్టాలని ఆలోచన రావడమే చాలా గొప్ప అయితే దానిని విజయవంతంగా అమలు చేయడం ఇంకా గొప్ప విషయమని వైఎస్సార్ కాంగ్రెస్ డాక్టర్స్ విభాగం పేర్కొంది. షర్మిల పాదయాత్రకు సంఘీభావం తెలపడానికి వచ్చిన డాక్టర్లు చరిత్ర మర్చిపోలేని సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పారు. దాదాపు 1000 మంది డాక్టర్లు షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పాదయాత్రలో ఉన్న షర్మిలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ విభాగం వైద్యులు గన్నవరం నియోజకవర్గంలోని కనుమూరులో కలుసుకున్నారు. తమ మద్దతు వైఎస్సార్ కుటుంబానికే అని తెలిపారు. వైఎస్సార్ డాక్టర్ కాబట్టే ఆరోగ్యశ్రీ 108, 104లు ప్రవేశపెట్టగలిగారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మేమందరం ఆకాంక్షిస్తూ వారికి సంఘీభావం తెలియజేయడానికి, షర్మిలమ్మకి సంఘీభావం తెలియజేయడానికి ఈ రోజు మేము రావడం జరిగింది ఇక్కడికి. వి విష్ ఆల్ గుడ్ లక్ టు ది ఫ్యామిలీ ఆఫ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో 108 పథకం పెట్టబడినది. దాని ద్వారా అసలు లైఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళని కూడా సేవ్ చేయడం జరిగింది. మరి అసలు ఇది చూస్తే కనుక మరి ఏ స్టేట్ లో కూడా ఇలాంటి ఫెసిలిటీ లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి అన్ని పథకాలు కూడా ఈ రోజున మరుగున పడటం జరిగింది. 104, 108 కానివ్వండి, అదేవిధంగా ఆర్ఎంపీ పీఎంపీలకి ఏదైతే ట్రైనింగ్ ఏదైతే ప్రోగ్రామ్ అది అయిపోవడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం పూర్తిగా క్షీణించడం జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ఉంటుందని యువ డాక్టర్లు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడలో నడుస్తామని వారు తెలిపారు. రమాకాంత్, కృష్ణా జిల్లా, సాక్షి న్యూస్. పింఛన్లు కట్ చేస్తున్నారని, వచ్చేది కూడా సమయానికి రావడం లేదని మహిళలు షర్మిలకు చెప్పారు. ఈ ప్రభుత్వం వికలాంగుల పట్ల వివక్ష చూపుతుందని మరో మహిళ చెప్పింది. కృష్ణా జిల్లా అరుగొలంలో షర్మిల రచ్చబండ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఉన్న వాళ్లకే పింఛన్లు ఇస్తున్నారని మహిళలు చెప్పారు. లేని వాళ్లకు పింఛన్లు ఇవ్వమంటే ఇవ్వడం లేదన్నారు. తన భర్త వికలాంగుడని పింఛను మంజూరు చేయమంటే చేయడం లేదని మరో మహిళ చెప్పింది. మా ఆయన వికలాంగుడండి, గోవిందుడు బాబురావు. మా ఆయనకి పింఛనీ రాట్లే ఉండి పెట్టుకున్నారండి, బందరెళ్ళేదండి. అయినా సరే డబ్బులు రావట్లేదండి. వికలాంగుడండి మా ఆయన. ఎన్నిసార్లు తిరిగినా సరే వస్తని అంటున్నారు కానీ రావట్లేదండి డబ్బులు. మాకు చాలా మంది రావట్లేదండి అసలు వికలాంగులకు డబ్బులు. అడుగుతుంటేనే వస్తేనే అంటున్నారండి. దయచేసి మాకు పింఛన్నండి. పేదల బాధలు పట్టించుకోని ప్రభుత్వం ఎందుకంటూ మహిళలు కిరణ్ సర్కారుపై విమర్శలు సంధించారు. సతీష్, కృష్ణా జిల్లా, సాక్షి న్యూస్. రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం గురించి షర్మిల ఏమన్నారో బ్రేక్ తర్వాత చూద్దాం. ఇక ఏ కారణం సిబిఐ చెప్పినా ఆ చందమామ కథ వినడానికి ప్రజలు అమాయకులు కారని సిబిఐని హెచ్చరిస్తున్నాం. రాజన్న రాజ్యం వస్తేనే గ్రామాలు, కుటుంబాలు బాగుంటాయని షర్మిల చెప్పారు. రాజన్న రాజ్యం రావాలంటే టీడీపీ, కాంగ్రెస్ లకు బుద్ధి చెప్పాలన్నారు. కృష్ణా జిల్లా అరుగొలంలో షర్మిల రచ్చబండ నిర్వహించారు. 6 నెలలు సంవత్సరం ఓపిక పడితే రాజన్న రాజ్యం వస్తుందన్నారు షర్మిల. రాజన్న రాజ్యం ఎంతో దూరంలో లేదన్నారు.
జగనన్న ఏ తప్పు చేయలేదని చెప్పారు షర్మిల. రైతులకి మహిళలకి పావులకి వడ్డీ లోన్ ఇచ్చారు. అంతకుముందు రూపాయికి ఇచ్చేవాళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక పావుల వడ్డీ చేశాడు. ప్రతి మహిళ తన అక్క చెల్లెలు అనుకున్నాడు. ప్రతి మహిళ లక్షాధికారి కావాలనుకున్నాడు. అసలు బ్యాంకు ముఖం చూసి ఎరగని మహిళలు కూడా బ్యాంకు వరకు వెళ్లి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన మహిళలు మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో లక్షల మంది ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి లేదు. ఎక్కడ అడిగినా రూపాయి వడ్డీ 2 రూపాయల వడ్డీ పడుతుందంటున్నారు. మన ముఖ్యమంత్రి గారు అసలు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తున్నారంటూ చాలా అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటున్నారు. అడ్వర్టైజ్మెంట్లు కష్టతుంది తప్పితే ఎవరికి కానీ వడ్డీ లేకుండా రుణాలు రావటం లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో ఆయనకు పూర్తిగా అర్థమైన విషయము, నేను 1 రూపాయి ఛార్జీలు పెంచినా ఆ 1 రూపాయి భారము నా అక్క చెల్లెల మీద పడుతుంది, పేదల మీద పడుతుంది. 1 రూపాయి భారం పడినా వాళ్ళ మీద భారం పడినట్టే నేను 1 రూపాయి భారం కూడా వాళ్ళ మీద వెయ్యను అని. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రజలంతా అప్పుల పాలయ్యారని షర్మిల గుర్తు చేశారు. వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలో దేవుడు దయ లేక వానలు కూడా పడలేదన్నారు. తీవ్రమైన కరువు ఉండేదని, ఇప్పుడు అదే పరిస్థితి ఉందన్నారు. తక్కువ ఉంటుంది. రాజు మంచివాడైతే దేవుడి దయ మెండుగా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వానలు ఎందుకు కురిశాయి, ఇప్పుడున్న పాలకులు ఇలా చేస్తున్నారు కనుకనే వానలు కురవట్లేదు అన్న విషయము ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ పాలకులకు మనసు లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలుగుదేశానికి మనసు, మానవత్వం ఏమీ లేదు. ఎంతసేపు ఉన్నా వాళ్ళ ఖజానాలు నింపుకోవాలని, అది ప్రజల రక్తం పిండైనా సరే ఖజానాలు నింపుకునే పనిలో పడ్డారు. ఎంతసేపు ఉన్నా వీళ్ళకి అధికారం కాపాడుకోవాలని ప్రజల గురించి ఆలోచన వీళ్ళు ఎప్పుడూ చేయలేదు. అమ్మా, జగనన్న త్వరలోనే బయటకొస్తారని షర్మిల చెప్పారు. రాజన్న రాజ్యం జగనన్న తప్పకుండా స్థాపిస్తారని తెలిపారు. సతీష్, కృష్ణా జిల్లా, సాక్షి న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారంటే రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదని కృష్ణా జిల్లా ప్రజలు చెప్పారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని కొంతమంది వేధిస్తున్నారని చెప్పారు. షర్మిల పాదయాత్రలో పాల్గొని వైఎస్ఆర్ కుటుంబానికి అండగా ఉండడానికి వచ్చామంటున్నారు మహిళలు. జగనన్న బయటకు వస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ది మార్గంలో నడిపిస్తారని కృష్ణా జిల్లా మహిళలు అంటున్నారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి అమ్మి ఉన్నప్పుడు అన్నీ తక్కువేనండి. ఇప్పుడు మాత్రం కరెంట్ ఉండట్లేదు, పంపులు సరిగా రావు, అన్నీ రేట్ ఎక్కువే. చాలా ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడు మాత్రం జగనన్న రావాలి, ఆయనకే మేము ఓటు వేయాలి. అసలు ఎవ్వరూ నమ్మట్లేదండి. మనస్సాక్షి ఉన్నవారు ఎవ్వరూ నమ్మరండి. అసలు జగనన్న తప్పు చేశాడంటే ఎవరు నమ్మరు. అంత నమ్మకంగా జగనన్న మనసులో పెట్టుకొని ఉన్నారండి జనాలు. జగనన్న బయటకు రావాలి, ఈ ప్రభుత్వాన్ని అందరినీ పైకి తీసుకురావాలంటే జగనన్న బయటకు రావాలండి. అది తప్పు చేయలేదండి. అసలు జగనన్న తప్పు చేయడు కూడా. అది చాలా బాధపడుతున్నారండి. అనవసరంగా నిందలు అన్ని కేసులని ఇరికిచ్చి జగనన్నని బయటకు రాకోకుండా పాదయాత్ర చేసినందుకు ఇరికిచ్చి అన్నని కావాలని చెప్పి జైల్లో పెట్టారండి. ఇలా ఉంటే అన్న బయటకు రాకుండా ఉంటే వాళ్ళకి సేఫ్ అని చెప్పి అలా అన్నని అలా ఇరికిచ్చేసారండి. కానీ మా అన్న మాకు బయటకు వస్తే మా అన్నకే ఓటండి, మా అన్న మాకు కావాలండి. అది జైల్లో పెట్టిన తర్వాత క్రేజ్ పెరిగిందంటారు, తగ్గిందంటారు? పెరిగిందండి, క్రేజ్ బాగా పెరిగిందండి. మా అన్న బయటకు వస్తారండి, తప్పకుండా సీఎం మా అన్నేనండి. జగనన్న వచ్చిన రోజునే నిజమైన పండుగని ప్రజలంటున్నారు. సాక్షి న్యూస్, కృష్ణా జిల్లా. యువత
చెడగొట్టడంలో కిరణ్, చంద్రబాబు దొందు అన్నారు షర్మిల. రాష్ట్ర కాంగ్రెస్ కు మద్యం మాఫియా డాన్ అధ్యక్షుడిగా ఉన్నారంటూ మండిపడ్డారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో మాట్లాడిన షర్మిల కిరణ్, చంద్రబాబు, బొత్సలపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మద్యం పుష్కలంగా పారుతుందన్నారు షర్మిల. మద్యం మత్తులో కుటుంబాలు చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలిలో ఒక ఘటన జరిగింది. నలుగురు యువకులు తాగిన మత్తులో ఒక అమ్మాయిని ఏడిపిస్తే ఆ అమ్మాయి వాళ్ళ తల్లి అడ్డుకుంటే ఆ తల్లిని ఒక లారీ కిందికి తోసేస్తే పాపం ఆ మహిళ చనిపోయింది. మద్యం బాధలో పడి మద్యం మత్తులో పడి మన యువకులు ఎంతగా చెడిపోతున్నారో, మన కుటుంబాలు ఎంతగా చితికలైపోతున్నాయో గ్రామాల్లో ఉన్న వాళ్ళకి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయన్నారు షర్మిల. ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. ఏ గ్రామానికి వెళ్ళినా మహిళలంతా అమ్మా మా బతుకులు బజారులు పడుతున్నాయి, మా కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి, ఈ బెల్ట్ షాపులు తీసేసి పుణ్యం కట్టుకోండి తల్లి అని ప్రతి మహిళ చెప్తూనే ఉంది. కానీ ఈ ప్రభుత్వానికి మటుకు వినిపించదు. గత ఏడాది కంటే ఈ ఏడాది 15% మద్యం అమ్మకాలు పెంచాలని సీఎం కిరణ్ లక్ష్యంగా పెట్టుకున్నారని షర్మిల తెలిపారు. రాష్ట్రాన్ని నాశనం చేసే పాలకులను నాయకులు అంటారా, రాక్షసులు అంటారా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులకు ఆద్యుడు చంద్రబాబు అన్నారు షర్మిల. బెల్ట్ షాపులు పెట్టించింది, దానికి అర్థం కలిగించింది చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడేమో మన అంటారు చంద్రబాబు గారు అధికారంలోకి వస్తేనంట మద్యంలో సరసమైన ధరలకు ప్రతి కుటుంబానికి అందించే బాధ్యతని ఆయన భుజానే వేసుకుంటాడట. ఇలాంటి పెద్ద మనుషులు, నాయకులు, వీళ్ళని ఏమన్నాలో నాకు అర్థం కావటం లేదు. మీరే చెప్పండి. మన కర్మ కొద్దీ అధికార పక్షం అలా ఉంటే ప్రతిపక్షమేమో ఇలా ఉంది. కాంగ్రెస్ ను గాంధీ పార్టీ అని చెప్పుకునేవాళ్లు ఒక మద్యం మాఫియా డాన్ ను రాష్ట్ర కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. ఈ రోజు ఒక మద్యం మాఫియా డాన్ను ఈ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధ్యక్షుడిగా పెట్టుకున్నారంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ విలువలు ఎంత దిగజారిపోయాయో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ అధికార ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఎటువంటి వాళ్లో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సాక్షి న్యూస్, కృష్ణా జిల్లా. జగనన్నను చూస్తే కొంతమందికి భయమన్నారు షర్మిల. సీబీఐపై అనేక సార్లు మండిపడ్డారు. చందమామ కథలు చెప్పొద్దన్నారు షర్మిల. ఇది వాటి మరో ప్రజా ప్రస్థానం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.